దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 24వ తేదీ ఏప్రిల్ మాసము 2025వ సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం. మీరు ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. మీరు ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. పూర్తి వచనము: దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. ఇది పూర్తి వచనం. మనము పూర్తి భావం తెలియాలి అంటే 10వ వచనం నుంచి మనం చూసినప్పుడు, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవు, పంచభూతములు నికటమైన వేండ్రంతో లయమైపోవు, భూమియు దాని మీద నున్నవన్నీ ఇట్లు లయమైపోయినవి కనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేండ్రంతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకు క్రొత్త భూమి కొరకు కనిపెట్టుకొంచున్నాము, వాటి యందు నీతి నివసించును. ఇది వాక్యము. ఈరోజు మనము నేర్చుకుంటున్న వాక్యము సారాంశం ఏంటంటే, టైటిల్ జాగ్రత్త కలవారమై, జాగ్రత్త కలిగిన వారమై. అంటే జాగ్రత్త కలిగి ఉండడము అంటే ఏమిటి అనేది ఒక్క మాట మనం నేర్చుకుంటే, ఎప్పుడు జాగ్రత్త వస్తుందంటే మొదటిసారి చేసినప్పుడు జాగ్రత్త రాదు. ఎప్పుడైతే గెలిచిన వాడు ఏమవుతాడంటే ఇంకొక గెలుపు కోసం ప్రయత్నిస్తాడు, కానీ ఓడిపోయిన వాడి మీద ఎంత మాత్రము గర్వం రాకూడదు. అయితే ఓడిపోయిన వాడు, నేను ఓడిపోయాను కనుక ఓడిపోవడానికి నేను చేసిన తప్పులు ఏంటి, అవి నేను మళ్ళా చేయకూడదు అని జాగ్రత్త కలిగిన వాడై కనుక, అంటే ఒక్కసారి ఫెయిల్ అయిన వాడు జాగ్రత్త కలిగి ఉంటాడు. అదే విధంగా తను చేసిన పనిలో కొన్నిసార్లు ఆ యొక్క అనుకున్న విధముగా సక్సెస్ రానప్పుడు, నేను ఇంకా ఏ విధముగా చేస్తే నేను సక్సెస్ పొందుకుంటానని, కానీ ఇక మూడవదిగా చూస్తే ముఖ్యంగా తన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మోసపోయినప్పుడు, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితికి వెళ్ళిపోయినప్పుడు, ఇంకొక లాస్ట్ ఛాన్స్ మాత్రమే ఇవ్వబడినప్పుడు, తను ఏ విధముగా తిరిగి ఒకవేళ చిన్న పొరపాటు జరిగినా పెద్ద గాయం జరుగుతుంది, చాలా పెద్ద పొరపాటు జరుగుతుంది కనుక తనని తాను సరిచూసుకుంటూ చక్కబెట్టుకుంటూ జాగ్రత్త కలిగి చేస్తాము. ఇది కారణం. అయితే ఇక్కడ చెప్పబడుతున్న ఈ వాగ్దానము పేతురు గారు రాస్తున్న సందర్భం ఏంటంటే, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుకోవచ్చు. అంటే దేవుని కార్యము మన జీవితంలో జరగాలి అని చెప్పినప్పుడు, ఒకవేళ ఈ రోజుల్లో మనిషితో మనిషి మనసారా మాట్లాడలేకపోతున్నాం. కారణం ఏంటంటే, ఎదుటివాడు మాట్లాడే మాటను బట్టి తప్పు పడుతుంది సమాజము. అది ఎన్ని సంవత్సరాల స్నేహం కావచ్చు, ఎన్ని సంవత్సరాల బంధం కావచ్చు. ఒకవేళ ఏ బంధమన్నా కానీ అపవాది అంటారు. అపవాది అంటే వాడు ఎప్పుడూ కూడా అబద్ధమును పట్టుకుని వేలాడి, ముఖ్యంగా ఆత్మ అభిమానము, ఆత్మ విశ్వాసము. ఆత్మ అభిమానము ఎప్పుడూ కూడా నిన్ను నాశనానికి లోను చేస్తుంది, కానీ ఆత్మ విశ్వాసము నిన్ను ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉంచి అత్యున్నతమైన విజయాల వైపు నిన్ను నడిపిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ మనం చూసినప్పుడు ఆశతో ఆపేక్షించు, అంటే ఎప్పుడైతే నీకు ఒక్క మాటలో చెప్పాలంటే, నీకు కావలసిన గోల్ ఇది, నీకు కావలసిన రిజల్ట్ ఇది, నీవు ఈ విధముగా ఉండాలి అని నిన్ను నీవు ఎప్పుడైతే సిద్ధపరుచుకుని
ఆ యొక్క గోల్, లక్ష్యము నీ కళ్ళ ముందు ఉన్నప్పుడు లక్ష్య సాధనలో వేసే ప్రతి అడుగు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఏదైనా నీ యొక్క గురి నుంచి తప్పిస్తుందేమో అని కనుక ఇది దేవునితో నడుచుట, జీవం గల దేవునితో నడుచుట బహు భయంకరము కనుక ఒకటి పరిశుద్ధమైన ప్రవర్తనతోను, రెండు భక్తితోను. అంటే పరిశుద్ధమైన ప్రవర్తన అనే కంటే ప్రవర్తన అంటే నువ్వు చూసిన దాన్ని బట్టి నువ్వు మాట్లాడతావేమో జాగ్రత్త సుమా. ఒకవేళ నువ్వు విన్న దాన్ని బట్టి మాట్లాడతావేమో జాగ్రత్త సుమా. ఎందుకంటే చూసింది బహుశా అబద్ధము కావచ్చు. ఎందుకు అంటే ఎన్నోసార్లు చూస్తాము, అవగాహన చేసుకోక మాట్లాడతాం. అయితే వింటాము, ముందు వెనక తెలియక మాట్లాడడానికి తొందరపాటు వస్తుంది. కాబట్టి ఈ సెన్సెస్ ని బట్టి మన ప్రవర్తన, ముఖ్యంగా మనము నమ్ముచున్న సిద్ధాంతాన్ని బట్టి, అంటే ఒకవేళ ఎవరైనా ముందుగానే చెప్పారనుకోండి, ఆ కళ్ళద్దాలు పెట్టుకుని మనము పరిస్థితుల్ని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిస్తాం కనుక ఖచ్చితంగా దెబ్బతినే వారంగా ఉన్నాం. ఈ పరిస్థితుల్లో మనము ఇక్కడ నేర్చుకోవాల్సిన వాక్యం ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం, అందరితో సమాధానము పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత ఈక్వల్ టు సమాధానం. మనం అనుకుంటాము హృదయం శుద్ధిగా ఉండాలి. హృదయం శుద్ధిగా కాదు. వాళ్ళు అలా అన్నారు, నువ్వు ఎందుకు వెళ్తున్నావు? ఇది హృదయం శుద్ధి కాదు. వాళ్ళు అలా అన్నారు కనుక నువ్వు వెళ్ళకు. మరి ఇంకా హృదయం శుద్ధి ఎక్కడుంది అంటే వాళ్ళు ఎలా అన్నా కూడా నీవు నీకుగా ఉండాలి. చాలా మంది నా దగ్గరకు వచ్చేటప్పుడు, పాస్టర్ గారు నన్ను ఎలా ఉండమంటే, ఎలాగూ వద్దు, నీకుగా నువ్వు ఉండు. ఎప్పుడైతే నీకులా నువ్వు ఉంటావో ఒరిజినాలిటీ వస్తుంది. ఎప్పుడైతే ఆ సందర్భమును బట్టి నటించడానికి ప్రయత్నిస్తావో ఖచ్చితంగా ఒరిజినల్ బయటికి వస్తుంది. కాబట్టి దెబ్బతినే వారంగా ఉన్నాం. ఇక పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. అంటే ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడెదరు అని ఉన్నాయి. ధన్యతలు మనం చూసినప్పుడు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది, సమాధానపరచు వారు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందు. అంటే నీవు నేను నోరు మంచిదైతే మొత్తం అందరూ కూడా మనవారు అవుతూ ఉంటారు. కొన్నిసార్లు మనము అనని మాటకి, మనము చేయని తప్పుకి, మనము వెళుతున్న మార్గముల ద్వారా దేవుడు మనిషి నోటికి నిన్ను నన్ను అప్పగించినప్పుడు, పరిస్థితులు మొత్తం తలకిందులు అయిపోయినప్పుడు, ఎక్కడ నేను తప్పు చేశానా అని చూసుకున్నప్పుడు చాలా చక్కగా దేవుని పాదాలు పట్టుకుని, ప్రభువా నేను ఎక్కడ నీకు ఆ అవగాహన లోపముతో నిన్ను అతిక్రమించాను అని ఎప్పుడూ కూడా ప్రభువును వెతకబద్ధులమై ఉన్నాం. కానీ ఏ రోజు మనకి ఊహ తెలిసిన నాటి నుంచి కన్నులు తెరవబడ్డం అంటే ఏంటంటే ఊహ తెలవడము. ఊహ తెలిసిన నాటి నుంచి మనకి ఎదుటివారి దిగంబరత్వము, ఎదుటివారి తప్పులు కనబడతాయి కానీ మన తప్పులు కనబడవు. అందుకనే యేసుప్రభు పదే పదే చెప్తున్న మాట ఏంటంటే ఒక్కటే మాట, తన కంటిలో దూలమును పెట్టుకొని ఎదుటివాని కంటిలో నలుసును తీసివేయటకు ప్రయత్నించకండి. కనుక మన జీవితంలో అనేక సార్లు నీకు నాకు సమస్య వస్తున్నప్పుడు వారి వలన జరిగింది అనేదే పాపం, నేను ఏమి తప్పు చేశాను అని మనము సరిదిద్దుకొని సెకండ్ టైం అది రిపీట్ కాకుండా, అంటే తిరిగి పాత పద్ధతులే పాటిస్తున్నాం అంటే సంథింగ్ ఈజ్ రాంగ్. యూ హ్యావ్ టు ట్రై టు డూ సంథింగ్ ఈజ్ న్యూ. అదే నూతన ఆకాశము, నూతన భూమి వాగ్దానము కొరకు కనిపెట్టుచు. కనుక ఇప్పటి వరకు నువ్వు చేసిన సేవ గత కాలపు సేవ గొల్గొత గిరి చేర. కాబట్టి మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రమైపోదురేమో అని ఎంత జాగ్రత్తగా ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైన వ్యభిచారు అయినా ఉండునేమో అని జాగ్రత్తగా.
ఒక్క పూట కూటి కోసము మొత్తం తన జీవితాంతము తరువాత అతను ఎంతో శ్రద్ధ కలిగి వెతికినను అది అతనికి ఇవ్వబడలేదు. ఇటువంటి వాక్యాలు చెప్పినప్పుడు చాలా కోపం వచ్చేదిగా ఉంటుంది. దేవుడు కరుణామయుడు కదా, దయ చూపించేవాడు కదా, అపరిమితమైన నో 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 నో, ఆయన ఎప్పుడూ కృపగలవాడే. కానీ నీవు చేసిన చిన్న రాంగ్ డెసిషన్ వల్ల అది చాలా పెద్ద వెల చెల్లించవలసి వస్తుంది. అది చాలా దూరం నిన్ను ఈడ్చుకుపోయేదిగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇంకొక మాట చూస్తే పేతురు గారు ఎంత జాగ్రత్తగా రాస్తున్నారంటే, ఈ 2వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం, తన మహిమను గూర్చి గుణ అతిశయమును బట్టి మనల్ని పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా. అంటే ప్రతి ఒక్కరికి ఒక పిలుపు ఉంటుంది, ప్రతి ఒక్కరి పట్ల గొప్ప దైవ ప్రణాళిక ఉంటుంది. కనుక ఆ ప్రణాళికలో ఇమిడిపోవడానికి మన పరిస్థితులను ఆయన ఆ విధముగా క్రమపరుస్తూ ఉంటాడు. కానీ మనము అక్రమమని, దేవునిని నిందించే వారమని, దేవునికి ఎదురాడే వారముగా, దేవునితో పోరాడే వారముగా, అంతా మనకి దేవుడు అన్యాయం చేశాడని మనం పలికే వారంగా ఉంటాం. ఎంత మాత్రము నీవు దేవుణ్ణి దూషించకుండా, ఎందుకు జరిగింది అని నిలదీయకుండా, ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది అనేదే జాగ్రత్త కలిగి చేయడం. కనుక దాన్ని ఎక్స్పీరియన్స్డ్ నాలెడ్జ్, ఎపిగినోస్కో అంటారు. అంటే ఎప్పుడైతే నీ చేతులు కాలుతున్నాయో అప్పుడు నీవు ఆయన దైవశక్తి, జీవమునకు భక్తికి కావలసిన వాటన్నింటినీ మనకు దయచేయుచున్నట్టి అనుభవ జ్ఞానము వలన కృపా సమాధానం. అంటే పదే పదే అనుభవ జ్ఞానము అంటే అర్థం ఏంటంటే, ఈ రోజు నువ్వు తీసుకుంటున్న నిర్ణయము రేపటి నీ భవిష్యత్తు ఆధారపడుతుంది. కనుక ఇక్కడ పేతురు గారు కొన్ని పాయింట్స్ రాస్తున్నారు. ఆ మహిమ గుణాతిశయములను బట్టి మనకు అమూల్యములు, అత్యధికములైన వాగ్దానములు. కాబట్టి ఈ లోకములో భ్రష్టత్వము, దురాశను అనుసరించటం వలన వాగ్దానములు తప్పిపోతున్నాయి. కనుక మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై విశ్వాసమునందు, ఒకటి సద్గుణము, అంటే భక్తి ఉంటే సరిపోదు, విశ్వాసం ఉంటే సరిపోదు. విశ్వాసమునందు సద్గుణము, సద్గుణమునందు జ్ఞానము, జ్ఞానమునందు ఆశానిగ్రహము, ఆశానిగ్రహమునందు సహనము, సహనమునందు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయ. ఎప్పుడైతే నీకు ఈ క్వాలిటీస్ లో మెట్టు వెంబడి మెట్టు అభివృద్ధి చెందుతావో, ప్రభువైన యేసు క్రీస్తును గురించిన అనుభవ జ్ఞాన విషయంలో సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయను. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనము ముగించుకుంటే చాలా విషయాల్లో ఒక్కటే నేను నేర్చుకున్నది, ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చేస్తుంది. తొందరపడమాక, నీవు టిట్ ఫర్ టాట్ చేయమాక, మాటకు మాట వద్దు, దెబ్బకు దెబ్బ వద్దు. ఎంత మాత్రం వాళ్ళు నన్ను అన్నారు నేను కడిగేయాలి అని ఆవేశము నీలో ఉండకూడదు. కనుక ఆ యొక్క తిమోతికి పౌలు గారు రాస్తూ, తిమోతికి రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఏ రోజునైతే నీ యొక్క మొట్టమొదట నీ మాటను బట్టే నీ విలువ ఉంటుంది. కనుక ప్రతి విషయంలో కూడా నీ మాటలు చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా నీవు ఎప్పుడైతే కలిగి ఉంటావో, నీ మాటను బట్టి నీ ప్రవర్తన, కారణము హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి మనం మాట్లాడతాం, మనం విన్న దాన్ని బట్టి మాట్లాడతాం, చూచిన దాన్ని బట్టి మాట్లాడతాం. మనం ఆ యొక్క ఆ నమ్మకాన్ని బట్టి మనము నిర్ణయాలు తీసుకుంటాం. కనుక ఇవి ఆధారపడి ఉంటాయి. కానీ నీకు ఏది ముఖ్యం కావాలి? ప్రేమ, విశ్వాసము, పవిత్రత,
ఎప్పుడైతే 3 లక్షణాలుగా నువ్వు పెట్టుకుంటావో, ఈ కలర్దాలు పెట్టుకుని, డైమెన్షన్ పెట్టుకుని, దీనిలో నీ మాట కానీ ప్రవర్తన కానీ ఆధారపడి ఉంటుందో అనేక మందికి ఆశీర్వాదముగా మన జీవితాలు యేసు క్రీస్తు స్వభావమును కలిగినవిగా, ఆయన ఇచ్చుట ధన్యత పుచ్చుకొనుట కంటే ఓర్చుకొనుట ధన్యత అని చెప్పి ఎప్పుడైతే అనుదినము మనం నేర్చుకుని వారముగా, ఓర్చుకుని వారముగా ఉంటామో, ఒక దినము ఖచ్చితంగా వస్తుంది, సమకూర్చుకుంటాము. ఎంతకు ఎంత, అంతకు అంత మనము తిరిగి దేవుని యందు సమృద్ధి గలవారమై అనేక విషయాల్లో మన పట్ల దేవుని వాగ్దానములు, దేవుని చిత్తములు నెరవేర్చు ఆయన సామర్థ్యము కలిగిన దేవుడని, కొంతకాలం పరీక్షల గుండా నడిపిస్తాడు తప్ప ఎల్లకాలం పరీక్షలు కాదని, శ్రమకాలం కొంత మట్టుకే అని గుర్తెరిగిన వారమై ఆయన యందు నిలకడ కలిగి విశ్వాసములో, నమ్మకములో, కృతజ్ఞతలో మాదిరి కలిగి ఉండుటకు దేవుడు మనకి కృప అనుగ్రహించును గాక. ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీకు వందనాలు. విత్తబడిన వాక్యమును అనేక మందికి ఆశీర్వాదంగా చేయమని, అనేక మందికి దీవెనకరంగా చేయమని, నీ కృప, నీ కనికరము, నీ కాపుదల, నీ భద్రత వాక్యం వింటున్న ఒక్కొక్కరికి, వారి కుటుంబములకు, ముఖ్యంగా వారి ఆలోచనలకు ఉంచమని యేసు శ్రేష్టమైన నామమును దీవించి ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.